నమస్తే, నా పేరు శ్రావ్య. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లడం ఆయన నైజం. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి స్వరాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన తాటికొండ రాజయ్య గారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే శ్రావ్య. సార్, మరి ఈరోజు మీతో భవిష్యత్తు ప్రణాళికల గురించి, అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి చర్చించుకుందాం సార్. సార్, మరి మీరు ఒక డాక్టర్గా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నా జీవిత లక్ష్యము డాక్టర్ కావాలని. మా 5వ తరగతిలో క్లాస్ టీచర్ చదువు బంద్ చేసి పశువుల కాపరిగా వెళ్తున్న సమయంలో బాధ్యత గల ఉపాధ్యాయుడిగా నేను ఎక్కడున్నానో నా దగ్గరికి వచ్చి మా నాన్నతో రాజయ్య డాక్టరో ఇంజనీరో అవుతాడు, వాడిని ఎందుకు గొడ్లగా ఇస్తున్నవరా అని చెప్పేసి మా నాన్నను ఆ టీచర్ మందలించడం, ఆ రకంగా ఆ మాట విని నేను డాక్టరో ఇంజనీరో కావాలా అనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రకంగా 8వ తరగతిలో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకొని ఇంజనీర్ అయిదామన్న నేను ముందు ఎంపీసీ తీసుకొని మా కజిన్ బ్రదర్ బాలస్వామి అని ఆయన ఆల్రెడీ ఆర్ఈసీలో ఇంజనీర్ ఉంటే మన తాటికొండ వంశంలో నేను ఇంజనీర్ ఉన్నాను, డాక్టర్ కావాలి అని చెప్పడంతో మరి 3 నెలలు ఎంపీసీకి వెళ్ళి మళ్ళీ బైపీసీకి మార్చుకొని ఆ రకంగా డాక్టర్గా కావాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయం. మరి ఎక్కడ కూడా మళ్ళీ వెనుతిరగకుండా కష్టపడి చదివి ఎంబీబీఎస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్, పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్, అటు తర్వాత వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ ఉత్తర తెలంగాణ మొత్తంలో విత్ మినిమం ఫెసిలిటీస్ తోటి పిల్లల నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు పొందే స్థాయికి వెళ్ళిందంటే ఓన్లీ దిస్ ఈజ్ కమిట్మెంట్ టు అ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయేది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక లక్ష్యంతో చదువుకున్నప్పటి నుండి నాకు అదే అలవాటు చేసుకున్నాను. ఆ రకంగా వైద్య వృత్తిలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన క్రమంలో 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన. ఒకసారి స్టేట్ హైయెస్ట్ మార్క్స్ ఉంటే ఉట్నూరులో ట్రైబల్ మెడికల్ ఆఫీసరే వస్తే ఆ రోజు జాయిన్ కాలేదు. రెండోసారి పెద్దగోపతి అని వైరా దగ్గర ఖమ్మంలో ఏపీపీఎస్సీ సెలక్షన్లో కూడా డాక్టర్ వస్తే అసిస్టెంట్ సివిల్ సర్జన్ వస్తే అది కూడా జాయిన్ కాకుండా ప్రైవేట్ ప్రాక్టీస్లోనే జాయిన్ కావడం జరిగింది. కారణం ఏంటంటే ఆ రోజులలో గవర్నమెంట్ సర్వీస్లో పోతే పెద్దగా సర్వీస్ చేయడానికి ఉండకపోయేది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని గంటలైనా మనం పనిచేయచ్చు, ఎంతమంది పేషెంట్లు వచ్చినా చూస్తానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రౌండ్ ద క్లాక్ అంటే 24 గంటలు ఉంటే 24 గంటలు పేషెంట్లను చూడడమే. నో రెస్ట్ ఫర్ మీ, దేర్ వాజ్ నో రెస్ట్ ఫర్ మీ. ఎందుకంటే రెసిడెంట్స్ కమ్ హాస్పిటల్ ఉండడంతో ఎప్పుడు వచ్చినా సారు ఉంటాడు, ఎప్పుడు వచ్చినా సారు చూస్తాడు, సారు అస్తవాసి మంచిదని చెప్పేసి ఆ రకంగా రాత్రింబవళ్ళు పేషెంట్లు వచ్చేది. నేను కూడా లిమిటెడ్గా ఇంతమందినే చూస్తానని నెంబర్లు ఇవ్వడమో అట్లా కాకుండా ఎంతమంది వస్తే అంతమంది, ఒక్కొక్కసారి 150 నుంచి 250 వరకు ఓపీ చూసి హయ్యెస్ట్ ఓపీ ఇప్పుడున్న మామూలుగా అన్ని హాస్పిటల్లో హయ్యెస్ట్ ఓపీ నా దవాఖాననే ఉండే. ఆ రకంగా పిల్లల డాక్టర్గా ఉన్న నేను మరి అనుకోని విధంగా ఇక రాజకీయాలకు పోవడం జరిగింది. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ రాజకీయాల్లో రావడానికి? అంటే యూజువల్గా 94 వరకు, అంటే 84లో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి 84 to 94 వరకు కంప్లీట్గా ఓన్లీ డాక్టర్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే నేను ఇంటికి పెద్దవాడిని, ఇంటికి పెద్ద కొడుకును, నాకు 4 చెల్లెళ్ళు, తమ్ముడు. సో 4 చెల్లెళ్ళ పెళ్లి చేయాల్సిన బాధ్యత నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే నా మీదనే పడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో ఉన్నప్పుడు మా పెద్ద చెల్లె పెళ్ళి, అంటే 73లో మా పెద్ద చెల్లె పెళ్లి చేయడానికి ఎండాకాలం అంతా కూడా కూలి పనిపోయి డబ్బులు సంపాదించి 200 రూపాయలు కట్నం ఇచ్చి ఇంట్లో బియ్యంతో చెల్లె పెళ్ళి నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అది మొదటి చెల్లె పెళ్ళి. రెండో చెల్లె పెళ్ళి కోసము నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ముందే 15,000 కట్నం మాట్లాడుకొని అందులోకి వెళ్ళి 5,000 రూపాయలు మరి అడ్వాన్స్గా తీసుకొని 2,000 కట్నం ఇచ్చి 3,000తోటి పెళ్లి ఖర్చుల కింద రెండో చెల్లె పెళ్ళి. మూడో చెల్లె పెళ్ళికి ఔషధ్యం చేసే క్రమంలో 1,00,000 రూపాయలు చిట్టి లేపితే 65,000 వస్తే 40,000 కట్నం ఇచ్చి 25,000తో ఇంకో చెల్లె పెళ్ళి. ఆ రకంగా పిల్లల డాక్టర్గా ఉన్నప్పుడు చివరి చెల్లె పెళ్ళి. అంటే
విద్యార్థి దశ నుండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంతో ఆ రకంగా 84 to 94 అంటే 10 సంవత్సరాలు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు వారి బాగోగులు చూసుకోవడం సరిపోయింది. 94లో ఎలక్షన్లు, జనరల్ ఎలక్షన్లప్పుడు ఇవన్నీ అంటే డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ బాగా హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ, గన్పూర్లో ఫ్రీ క్లినిక్లు పెట్టడం కానీ ఇవన్నీ చేసే క్రమంలో గన్పూర్ 1978 నుండి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, బట్ నో వన్ ఎలక్టెడ్ ఫ్రమ్ లోకల్ ఏరియా, అంటే ఎవరు కూడా స్థానికంగా అక్కడి నుండి నిలబడలేదు, గెలవలేదు, టికెట్లు కూడా ఇవ్వలేదు ఏ పెద్ద పార్టీ కూడా. 94లో అప్పుడున్న పరిస్థితులు బట్టి స్థానిక నినాదం ఎక్కువ ఉంది, అంటే లోకల్ వాళ్ళే ఎమ్మెల్యే కావాలి అని బాగా అన్ని పార్టీలు వెతుకుతున్న క్రమంలో ఎన్టీ రామారావు గారు దగ్గుబాటి వాళ్ళ అల్లుడిని వరంగల్కి పంపించి నన్ను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ప్రణయ్ భాస్కర్ అని, ఇప్పుడు వినయ్ భాస్కర్ వాళ్ళన్న ప్రణయ్ భాస్కర్ ఉండే, ప్రణయ్ భాస్కర్ ద్వారా నన్ను పిలిపించుకొని ఎన్టీ రామారావు గారు మీ గురించి బాగా తెలుసుకున్నాడు, డాక్టరు, మీరు కనుక రాజకీయాలకు వచ్చేది ఉంటే సార్ మంచిగా మినిస్టర్ పోస్ట్ ఇస్తాడు, మిమ్మల్ని గెలిపించుకుంటాడు, మీరు రావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా నాకు మెసేజ్ పంపించడం జరిగింది. నేను కొత్తగా నర్సింగ్ హోమ్ పెట్టాను, నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని చెప్పేసి సున్నితంగా తోసిపుచ్చడం జరిగింది. ఇప్పుడు వారు టీడీపీలోకి రండి, రేపు బీజేపీ టీడీపీ 94లో కలిసి పోటీ చేస్తూ ఉంది, కాంగ్రెస్కు బాగా వ్యతిరేకత ఉంది, మీరు తప్పకుండా టీడీపీకి రావాలంటే నేను రాజకీయాలకు రానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారం 10 రోజుల తర్వాత బీజేపీ అప్పుడు దత్తాత్రేయ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే వారు స్వయంగా ఇంటికే వచ్చి వారు కూడా వచ్చి మీరు రాజకీయాలకు రావాలి, గన్పూర్లో ఎక్కడ అడిగినా కూడా మీ పేరే ఉంది, డాక్టర్గా మంచి పేరు ఉంది, సోషల్ సర్వీస్ ఉంది, మళ్ళీ మీరు స్థానికులు, మీరు రావాలని నన్ను అడిగినప్పుడు నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నారు అని అంటే మళ్ళీ ఆయన అన్నాడు, మీరు లెఫ్ట్ ఐడియాలజీ కదా, బీజేపీ అంటే మీకు ఎక్కువ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ టీడీపీ బీజేపీ రేపు కలిసి పోటీ చేస్తుంది, మా బీజేపీకి ఒక్క మంత్రి పదవి ఇచ్చినా అది మీకే ఇచ్చే ఏర్పాటు చేస్తాం, అంత పెద్దగా పార్టీలో డిసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావడం జరిగిందంటే, సారీ సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా బీజేపీ ఇంట్రెస్ట్ లేదని కూడా మాట్లాడడం జరిగింది. సో వాట్ ఎవర్ ఆ రకంగా 94లో నేను రాజకీయాలకు నాకు 2 మేజర్ పార్టీల నుంచి వెళ్ళి ఇన్విటేషన్ వచ్చినా నేను ఆ రోజు పార్టీలో జాయిన్ కాలే. కానీ ఒక 2 నెలల తర్వాత గన్పూర్లో ఒక మెగా హెల్త్ క్యాంపు పెట్టాలి అని, అంటే అప్పటివరకే క్లినిక్స్ ఫ్రీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాను, అయినా ఒక 10,000 మందికి ఫ్రీగా చూడాలని ఒక పెద్ద మెగా హెల్త్ క్యాంప్ పెట్టే క్రమంలో ఇక్కడ ప్రణయ్ భాస్కర్ని తీసుకుపోవాలని అడిగితే, నేను ఆ రోజు రమ్మంటే నువ్వు రాజకీయాలకు రాకపోతే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, గన్పూర్లో పిలవాలంటే కడియం శ్రీహరినే పిలవాలి, ఆయనకు తెలియకుండా నేను వచ్చేటట్టు ఉండదు అని చెప్పేసి ఆయన అనడం, అప్పుడు ఫాదర్ కొలంబో అని చెప్పేసి ఆ ఫాదర్ తోటి ఇనాగ్రేట్ చేసుకోవడం, అది హెల్త్ క్యాంప్ అట్లా. అంటే రాజకీయాల్లో ప్రోటోకాల్ ఉంటుంది, మనం ఇష్టం ఉన్న వాళ్ళని పిలవద్దు అనేది అప్పుడు తెలియడం జరిగింది. అటు తర్వాత మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఉనికి కోసం, మాదిగల ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం నా రాజకీయ అరంగేట్రం దండోరా కృష్ణమాదిగ 94లో జూలై 23లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి మాదిగ హక్కుల కోసము, ఉనికి కోసము, ఆత్మగౌరవం కోసం కొట్లాడాలని చెప్పేసి ముందుకు వచ్చే క్రమంలో ఆ రకంగా అనేక మంది ఇక్కడ తిరుపతి రెడ్డి, నరసింహారెడ్డి, విజయ్ కుమార్ రావు, కేఎస్ రావు, ఇట్లా అందరు కూడా అందరు పేర్లు పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళందరికంటే నేను ముందు నర్సింగ్ హోమ్ పెట్టాను. ఇక్కడ ఎవరు రెడ్డోళ్ళు పెట్టలేదు, వెలమోళ్ళు పెట్టలేదు, ఇంకా ఏ క్యాస్టులు పెట్టవు, నేను పెట్టాను కదా, నేనెందుకు నా కులం గురించి చెప్పుకోవద్దు అనే ఉద్దేశంతో ఆ రకంగా ఆత్మగౌరవం మాదిగా వాళ్ళ దాంట్లో కూడా మంచి డాక్టర్లు ఉండడం తెలవాలనే ఉద్దేశంతో గొప్పగా నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి, లేకపోతే నా దవాఖానకు రాకండి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక డాక్టర్ దగ్గర రావాలన్నప్పుడు ముందు పేరును బట్టే వస్తుంటారు అన్నట్టు. సో నర్సురెడ్డి, సంజీవ్ రెడ్డి, కేఎస్ రావు, విజయ్ కుమార్ రావు, తిరుపతి రెడ్డి, శ్రీరామ్ రెడ్డి ఇట్లాంటి పేర్లలో రాజయ్య అంటే అనేక రకాలుగా ఆలోచించి రాజయ్య దగ్గరికి రావాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎవరు చేయలేని వైద్యం నేను చేసేవాడిని. ఇన్ ద సెన్స్ వాళ్ళు సీరియస్ ఉంటే ఎంఎం అంటే ఆ సీరియస్ పేషెంట్లను నేను చూసేవాడిని. సో ఆ రకంగా సరే అస్తవాస అనుకోండి, నర్సింగ్ హోమ్ అనుకోండి, ఓపిక అనుకోండి, రౌండ్ ద క్లాక్ చూడడం అనుకోండి, రకరకాలుగా కూడా వాళ్ళందరి మీద అప్పరాయణ ఉండడం వల్లనే మనకు పేషెంట్లు ఎక్కువ వచ్చారు, అట్లా నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఒక మంచి డాక్టరు మాదిగ కులంలో ఉన్నాడు అని చెప్పాలనే ఉద్దేశంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో జాయిన్ అయ్యి
తెలంగాణ ప్రాంత కో-కన్వీనర్గా పనిచేసుకుంటూ చేసే క్రమంలో అప్పుడు టీడీపీ మంత్రిగా కడియం శ్రీహరి గారు గన్పూర్లో ఉన్నారు. సో ఎప్పుడైనా రాజా అయినటువంటి మేకైతడు రాజకీయంగా రావద్దు, ఎందుకంటే 94లో ఎన్టీ రామారావు రాజే దగ్గరికి పోయి టిక్కెట్ ఇస్తారని పోయిండు. ఆయన వద్దంటేనే నాకు టికెట్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా నాకు ముందు రాబోయే రోజులలో మేకైతాడనే ఉద్దేశంతో అనేక ఇబ్బందులు గురి చేసి నన్ను రాజకీయంగా ఎదిగేటట్టు చేశాడు. సో అంటే అరెస్ట్ చేయడం కావచ్చు, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే పెట్టనీయకపోవడం కావచ్చు, ఇక ఏ కార్యక్రమం దండోర ఉద్యమంలో రోడ్డు మీద ఉంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పంపించడం కావచ్చు, ఇట్లాంటి చాలా రకాలుగా మరి కక్ష సాధింపు చర్యలు చేసే క్రమం చేయడంతో అప్పుడు మళ్ళీ 94 తర్వాత 99 ఎలక్షన్, మళ్ళీ 5 years తర్వాత ఎలక్షన్, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 94లో నా దగ్గరికి రాలే. 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి, 97లో నాకు ఒక అవార్డు వచ్చింది, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. అది స్టేట్ పేజీలో రావడం జరిగింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అయ్యి మంచిగా పనిచేస్తున్న క్రమంలో అభ్యక్త ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇది చూసి లోకల్ లీడర్స్ తోటి నా గురించి తెలుసుకొని నన్ను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది హైదరాబాద్కు. సో అవార్డు తీసుకోవడానికి నేను ఢిల్లీకి వెళ్ళే సమయంలో అక్కడ ఢిల్లీ సోనియా గాంధీ తోటి కలిసే ఏర్పాట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి, నువ్వు పార్టీలోకి రావాలి, ఎందుకంటే అక్కడ మాకు స్కేర్ సిటీ ఉంది, లీడర్ కడియం శ్రీహరి ఒక దుర్మార్గుని ఓడగొట్టాలంటే నీలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి పార్టీలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానించి సోనియా గాంధీతో పరిచయం కావాలని ఢిల్లీ పోతున్నావు కదా, నేను అక్కడ కల్పించి ఏర్పాటు చేస్తానని సోనియా గాంధీ దగ్గర కల్పించడం జరిగింది. ఆ క్రమంలో సోనియా గాంధీ గారు అంటే మీ గురించి ఐ హర్డ్ అబౌట్ యూ ఎ లాట్, సో యూ కెన్ కమ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్, ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చావంటే ఇంకెక్క సర్వ్ చేయొచ్చు, ప్లీజ్ కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ అని ఇన్వైట్ చేయడం జరిగింది. అట్లా సోనియా గాంధీ సమక్షంలో వారి అడ్వైజ్ ప్రకారం అక్టోబర్ 13, 97లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 99 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. వారి ఎంకరేజ్మెంట్ తోటే నేను యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో చేరడం. 99లో మరి ఆ రోజు గెలిచేంత ఊపు రావడం జరిగింది. అయితే అప్పుడు 99లోనే నాది టోటల్ ఎక్స్పెండిచర్ 35 lakhs వరకు నేను ఖర్చు పెట్టుకుంటే దాదాపు 5 కోట్ల వరకు కడియం శ్రీహరి ఓటుకు 500 రూపాయలు ఇచ్చి గెలవడం జరిగింది. అది అప్పుడు ఒక పెద్ద న్యూస్ అన్నట్టు. ఏం పెద్ద న్యూస్ అంటే అవ్యక్త వరంగల్లో ఉన్న 12-13 నియోజకవర్గంలో ఎవరు 50-100 ఇచ్చింది కానీ 500 రూపాయలు ఓటుకి ఇవ్వలేదు. బీయింగ్ ఎస్సీ అయింది కూడా కడియం శ్రీహరి 500 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆయన టీడీపీ నుండి రెండోసారి గెలవడం జరిగింది, మళ్ళీ మంత్రి కూడా అయ్యాడు. సో ఆ రకంగా నేను ఎదగడానికి కారణము ప్రతిపక్షంలో ఉండడం వల్ల 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కడియం శ్రీహరి మీద కొట్లాడి కాంగ్రెస్ పార్టీ నుండి 2009లో మహాకూటమి కడియం అంటే టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు మహాకూటమి నుండి 2009లో ఆయన నిలబడితే మహాకూటమి నుండి నేను కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి దాదాపు 12,000 మెజార్టీతోటి కడియం శ్రీహరి మీద ఫస్ట్ టైం గెలవడం జరిగింది. అంటే ఆయన మీద నేను 2 సార్లు ఓడిపోయాను. ఒకసారేమో 99లో 4,465 ఓట్లతోటి, రెండోసారి బై ఎలక్షన్లో 2008లో బై ఎలక్షన్లు వచ్చినాయి. ఆ బై ఎలక్షన్లో 4,112 ఓట్లతోటి రెండోసారి ఓడిపోవడం జరిగింది. సో వీటి రెండింటిని అధిగమించి గెలవాలనే పట్టుదల నాలో ఎక్కువైపోయి ఎప్పుడు గెలిచినా కూడా 4,8,000 కదా, ఆయన దానికంటే ఎక్కువ గెలవాలనే లక్ష్యంతో ఒక సంవత్సరం అంతా కష్టపడేది. దాన్ని నేను అజ్ఞాతవాసం అంటాను. హాస్పిటల్ ఏం లేకుండా మొత్తం గ్రామాలలోనే ఉండడం, తిరగడం, ఎక్కువ బాగా కష్టపడి ఆయన మీద 12,000 మెజార్టీతో మొదటిసారి గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు 33,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మళ్ళీ మూడోసారి 58,000 మెజార్టీతో గెలవడం జరిగింది. 2018లో 37,000 మెజార్టీతో గెలవడం. అంటే వరుసగా 4 సార్లు తెలంగాణ మొత్తంలో వరుసగా 4 సార్లు గెలిచింది నేనని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే కడియం శ్రీహరి గారు ఏదైతే ఇక్కడ ఆయన మీద నేను 2 సార్లు 4,000 ఓడిపోతే ఆయన మీద నేను 33,000 తోటి 12,000 తోటి 2 సార్లు ఆయన మీద గెలవడం జరిగింది. సో ఆ రకంగా మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య, అది ఓన్లీ గన్పూర్ వరకే కాదు, మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా ఒక దళితుల గురించి గొప్పగా మాట్లాడుకోవాలంటే మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటారు. అయితే మనము ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఎక్కడికి ఎదిగినామంటే
ఆయన కంటే ముందుగా నాకంటే వారు సీనియరు, అప్పటికే క్యాబినెట్ మార్కెట్ శాఖ చేసిండు, సోషల్ ఫేర్ చేసిండు, ఎడ్యుకేషన్ చేసిండు, ఇరిగేషన్, అప్పటికే 4 శాఖలు చేసినా కూడా ఆయన మీద గెలవడం కాకుండా ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయిన. హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఇవాళ ఇట్స్ ఎంట్రన్స్ క్వశ్చన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే డాక్టర్ రాజయ్య అని రాసే పరిస్థితికి ఎదిగినాం. అంటే శత్రువు గట్టిగున్నప్పుడు మనము ఇంకా ఆయనను మించి గెలవాలంటే ఇక్కడ రాజుకు ఒక 5,000 సైన్యం ఉన్నదనుకో, మనం గెలవాలంటే 7,000 సైన్యమా 10,000 సైన్యమా తయారు చేసుకోవచ్చు. ఆయనకు 10,000 సైన్యం ఉంటే మనం 15,000 సైన్యం తయారు చేసుకోవచ్చు. కాబట్టి కడియం శ్రీ అనే వ్యక్తి మీద నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నా బలము పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళిపోయినాను. సో ఆయనేమో రాజకీయ నాయకుడిగా ఎత్తులు చిత్తులు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే నేను ప్రజానాయకుడిగా మరి ఉరికి ఫస్ట్ రావాలి, కాళ్ళు ఇరుగ్గొట్టి ఫస్ట్ కాదన్నట్టు ఆ రకంగా ప్రజానాయకుడిగా ఇప్పటికీ ప్రజల్లో అదే ఆదరణ ఇప్పటివరకు ఉంది. సార్, మరి మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేయడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కాంగ్రెసా తెలంగాణ అంటే తెలంగాణే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, తెలంగాణ కావాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కావాలి. ఎందుకంటే ఎంతో కసితోటి కడియం శ్రేణి మీద గెలిచిన గ్రామాలలో తిరగలేని పరిస్థితి, గ్రామాలకు పోతే గ్రామ బయటనే కంప వేసి లోపలికి రాకుండా గ్రామంలోకి పోలీసుని పట్టుకొని వెళ్తే వాటర్ ట్యాంక్ ఎక్కి దునుకుతాననే పరిస్థితి, అదొకటి. తర్వాత రెండవది నన్ను ప్రేరేపించిన ముఖ్య అంశం ఏంటంటే సదాలక్ష్మి అనే ఒక మాదిగ మహిళ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాదిగ మహిళ ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. కానీ అప్పుడు తెలంగాణ రాలే. కానీ పుస్తకం చదివినప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివినప్పుడు ఆమెకంటూ ఒక పేజీ ఉండిపోయింది. నాకు అనిపించింది తెలంగాణ వచ్చినా రాకున్నా నాకైతే దవాఖాన ఉంది బతకడానికి, కాబట్టి నాకు కూడా ఒక పేజీలో ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక మలి ఉద్యమంలో తొలి దళితుడు అంటే మొదటి ఉద్యమం అప్పుడేమో సదాలక్ష్మి గారు అయితే మలి ఉద్యమం రెండో ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి జరిగేది మలి ఉద్యమం. ఈ మలి ఉద్యమంలో తొలి దళితుడుగా నేను ఉండాలనే ఒక నిర్ణయం తీసుకొని, కఠినమైన నిర్ణయం తీసుకొని, సో 15 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరగడం జరిగింది. ఉద్యమంలో ఉన్న సమయంలో చాలా గొప్ప గుర్తింపు రావడం జరిగింది. అంటే తెలంగాణలో ఒక దళితుడినై ఉండి మొట్టమొదటిసారిగా జై తెలంగాణ అన్నవాడిని నేను కాంగ్రెస్లో ఉండి, నా వృత్తి డాక్టర్ కాబట్టి ఎంజిఎం హాస్పిటల్లోనే ఫస్ట్ డాక్టర్లు అందరు కలిసి అక్కడ ఒక ప్రాజెక్ట్ నాన్ చేయాలని నన్ను ఇన్వైట్ చేస్తే ఆ క్రమంలో వాళ్ళ ప్రోత్సాహంతో జై తెలంగాణ అనడం జరిగింది. మళ్ళీ 2-3 రోజులనే యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టడం కానీ, లాఠీ చార్జ్ చేసి ఉంటే వాళ్ళు ఏడిపియడం కానీ, వాళ్ళ యూనివర్సిటీ పోయి వాళ్ళు కలవడం చేస్తే ఒక 4-5 రోజులనే అందరికీ ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు, నా ఫోటోకు మాత్రమే పూల దండలు వేసి అట్లా ఎంకరేజ్ చేసి బాగా ఫ్లెక్స్లు పెట్టారు. సో అప్పుడే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష కూర్చోవడం, తర్వాత నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఆ టైంలో నేను 2 సార్లు పోయి కలవడం, అంటే ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడానికి ఎంకరేజ్మెంట్ దొరికింది. ఆ రకంగా 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా కూడా కాలేదు. కానీ నవంబర్ 29, 2011లో ఎమ్మెల్యే పదవికి 4వసారి రాజీనామా చేసి ఆమోదింప చేసుకోవడం జరిగింది. 2011లో రాజీనామా చేసి మళ్ళీ మార్చి 2012లో బై ఎలక్షన్లు పోవడం, ఆ రకంగా తెలంగాణ అప్పుడు 12తో గెలిస్తే మళ్ళీ 33,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు ముందుగానేమో తెలంగాణ ఇవ్వలేదు. తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు తెలంగాణ ప్రక్రియ మొదలైందని చెప్పిందో అప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి గట్టిగా తెలంగాణ గురించి మాట్లాడేవాడిని. సోనియా గాంధీ ఇస్తుంది, ప్రపంచంలో 4వ శక్తివంతమైన నాయకురాలు, తప్పకుండా ఆమె ద్వారానే మనకు తెలంగాణ వస్తుందని కాంగ్రెస్లో ఉండి కూడా గట్టిగా మాట్లాడాను. సో కానీ ఎప్పుడైతే డిసెంబర్ 9 అయిపోయిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వెనుక తీసుకొని విస్తృత అభిప్రాయం కావాలని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల అనేక మంది చనిపోవడం మొదలైంది. 2009కి ముందు ఇలాంటి కాలేదు. ఎప్పుడైతే అట్లా ఆ స్టేట్మెంట్ రాగానే మన కేసీఆర్ గారు దీక్ష కూర్చోవడం, దీక్ష నుండి మళ్ళీ బయటికి రావడం, ఆ క్రమంలో ఇంకా బాగా ఉద్యమంలో రకరకాల అంటే సకల జనుల సమ్మె కావచ్చు, తర్వాత రైలు రోకోలు కావచ్చు, రాస్తా రోకోలు కావచ్చు, ఇట్లా అనేక
కార్యాచరణలు గొప్పగా జరగడంతో అన్నింటిలో మనము యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. సో ఆ రకంగా మనకు బాగా గుర్తింపు వచ్చేటట్టు అంటే అందరికీ ఒక 6 నెలలు అంటే నవంబర్ నుంచి వెళ్ళి మార్చి వరకు మొత్తము తెలంగాణ రాజన్న తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వదిలిపెట్టి చేసింది నేను ఒక్కడిని. తర్వాత జూపల్లి కృష్ణారావు చేసిండు, కానీ ఆయన అక్కడున్న ఇప్పుడు బీజేపీలో ఉంది, అరుణ మీద కోపంతో వాళ్ళిద్దరు పడక ఆయన పార్టీ మారిండు. ఇంకొక ఆయన సోమవారపు సత్యనారాయణ చెప్పేసి ఇండిపెండెంట్ ఉండే, ఆయన అసోసియేట్ మెంబర్గా మాత్రమే రావడం. అంటే పక్కా గుర్తింపున్న నాయకుడిగా నేను మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుండి 15 ఏళ్ళు, అప్పటికి నేను సీనియర్ అన్లా, అక్కడి నుంచి ఎమ్మెల్యే అయినా అధికార పార్టీని వదిలిపెట్టి రావడం వల్ల ప్రజల్లో చాలా గొప్ప గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ గారు రాజీనామా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలంగాణ మొత్తం తిరగడానికి శిక్షణా తరగతులకు ఇన్ఛార్జ్ కానీ, ఎక్కడ ధూమ్ధామ్ కార్యక్రమాలు అయితే కానీ, ఎక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా నన్ను పంపించడం కానీ లేదా వారితో కలిసి తీసుకుపోవడం వల్ల రాష్ట్రం మొత్తం కూడా తిరిగే అవకాశం వచ్చింది. అప్పటికి నేను దండోరా ఉద్యమంలో ఒకసారి మొత్తము రాష్ట్రం మొత్తం తిరిగిన, అంటే ఎంఆర్పిఎస్ ద్వారా. రెండోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బస్సు యాత్ర అని పెట్టేసి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్పేసి బస్సు యాత్రలో తిరిగినప్పుడు నేను స్పోక్స్ పర్సన్ ఉండి ఇంతకుముందు చెప్పాను కదా, కాంగ్రెస్లో ఉండి గట్టిగా మాట్లాడింది ఎవరంటే నేనే. సో ఆ రకంగా మాట్లాడతోటి రెండోసారి అప్పుడు తిరిగినా, మూడవసారి ఏమో ఉద్యమంలో తిరిగిన, నాలుగోసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొత్తం ఒక 6-7 నెలల్లోనే ఒక్కొక్క జిల్లాకు పిఎస్సి నుండి మొదలు పెడితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ వరకు, ఉస్మానియా హాస్పిటల్కి, అన్ని హాస్పిటళ్ళు 7 నెలల్లోనే మొత్తం రాష్ట్రం మొత్తాన్ని చుట్టేయడం జరిగింది. ఇట్లా 4 సార్లు రాష్ట్రం మొత్తం తిరిగిన చరిత్ర ఉంది. ఆ రకంగా ప్రజా ఆదరణ, ప్రజానాయకుడిగా, డాక్టర్గా కూడా డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అవార్డు రావడం కాదు, ప్రజా వైద్యుడిగా మంచి పేరుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ రకంగా అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి అప్పటి నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. అంటే సార్, మళ్ళీ ఈ మధ్యలో ఒక విమర్శ వచ్చింది, ఏంటి అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, మళ్ళీ మనసు మార్చుకున్నారని. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఏమైంది అంటే, ఇంత గొప్పగా పనిచేస్తున్న నాకు 2023 జరిగిన ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా కేసీఆర్ గారు పిలిపించి క్లియర్గా చెప్పిండు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేద్దాం, లేదంటే ఎంపీగా పోటీ చేద్దాం, ఇప్పుడైతే రైతు బంధు సమితి చైర్మన్, స్టేట్ చైర్మన్ తీసుకోండి, పల్లరాజేశ్వరరెడ్డి రాజీనామా చేయమంటే. ఎందుకు అని అంటే, కడియం శ్రీహరి అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది ఏంటి, కడియం శ్రీహరి అనేవాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నేనేమో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్కి రాజీనామా చేసి త్యాగం చేసి నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోతే, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం 2014 ఎన్నికల ముందు పార్టీలోకి రావడం జరిగింది. ఆయన ఎక్కడ త్యాగం చేయలేదు, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రావడం జరిగింది. అయితే రాగానే 2014లో ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడు. నానేమో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేను, ఆయన కూడా టికెట్ అడుగుతాడు. ఆయన ఎందుకు అడుగుతాడు అంటే, నేను సీనియర్ని, ఇప్పటికే 4 సార్లు మంత్రి పదవి చేసిన, నువ్వు నేను ఇద్దరం కూడా టీడీపీలో పనిచేసిన, అంటే కేసీఆర్ వీళ్ళందరూ కూడా టీడీపీలో పనిచేసింది కాబట్టి మనం అలా పనిచేసినాం, నాకు ఇవ్వాలి మీరు అని చెప్పేసి నా టికెట్కు 2014లో అడ్డుపడ్డాడు, నాకే టికెట్ వచ్చింది. 2018లో కూడా మళ్ళీ నా టికెట్కి అడ్డుపడ్డాడు, మళ్ళీ నాకే వచ్చింది. 2023లో కూడా మళ్ళీ నా టికెట్కి అడ్డుపడ్డాడు. ఆ క్రమంలో కేసీఆర్కు ఆయనకు జరిగిన మన కడియం జరిగిన చర్చ ఏంటంటే, మీరు ఎట్లాగో మళ్ళీ ఇప్పుడు రాజయ్యకి ఇస్తాడు, రాజయ్య గణపూర్లో ఉన్నాడు, మొదటి 10 స్థానాల్లో గెలిచే స్థానంలో గణపురం ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇస్తారు, అయితే మీరు ఇచ్చుకోండి, కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి పోతామని బ్లాక్మెయిల్ చేసాడు కేసీఆర్ అని. మరి ఎలక్షన్ల ముందు ఒక డిప్యూటీ సీఎం, ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ 2 సార్లు, తర్వాత సీనియర్ లీడరు, టీడీపీలో ఒక వెలిగిన అతను, ఆయన పార్టీ మారడం వల్ల అది బీఆర్ఎస్కు ఎఫెక్ట్ పడుతుంది కావచ్చు. రాజయ్య సౌమ్యుడు, రాజయ్య తేజ్ చెప్పిన వింటాడు కాబట్టి రాజయ్యను మనం ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి ఇద్దాం, ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కొంచెం అలిగిన మాట వాస్తవం. వెంటనే రైతు సమితి ఇవ్వడంతో మళ్ళీ దాన్ని జైనింగ్ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వెంటనే నాకు జనగాం ఇన్ఛార్జి బాధ్యత ఇవ్వడం జరిగింది. పల్లరాజేశ్వరిని గెలిపించుకురావాలని చెప్పేసి, ఇక్కడ గణపూర్లో నీ నియోజకవర్గం గెలిపించాలి, అదనంగా నువ్వు జనగాం కూడా గెలిపించాలని 2 నియోజకవర్గాల బాధ్యత ఇస్తే, అవ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో ఓన్లీ గణపురమును జనగామే గెలిచింది. అంటే అది మన పనితనానికి గీటురాయి, ప్రజలలో ఉంటే ప్రజల తీర్పు ఎట్లు ఉంటుందానికి నిదర్శనం. ఇటు గణపురం గెలిపించుకున్న, నా ఆటతోటి పాటతోటి డప్పు కొట్టి మాట్లాడి మొత్తం కూడా జనగాంలో కూడా పల్లరాజేశ్వరి కొత్త, అప్పటి వరకు ఎవరికి తెలియదు, నేనేమో చాలా పాత అప్పటి. సో ఆ రకంగా జనగామును గణపూరే 2 గెలిచినాయి. పోనీ గెలిచిన తర్వాత మంచిగా ఉంది, పార్టీ బాగున్నాం,
దురదృష్టం అధికారంలో రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా కడియం శ్రేరి మొత్తం 6 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడినాడు అవకాశవాదంగా. మళ్ళీ నేను ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి ఎంపీ టికెట్ వస్తుందని మళ్ళీ బిడ్డకు కావాలని మళ్ళీ రెండోసారి బ్లాక్మెయిల్ చేయడం. సో నువ్వు నా బిడ్డకి ఎంపీ ఇస్తే నేను నా బిడ్డ ఉంటాం, లేకపోతే మేము కాంగ్రెస్కి పోతాం. పోనీ బిడ్డకు టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి మధ్యాహ్నం పూట లంచ్ పెట్టి తిన్న తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఆయన అటు మళ్ళీ కాంగ్రెస్లో పోవడం జరిగింది. ఆ క్రమంలో ఎప్పుడైతే నాకు ఎమ్మెల్సీ రాలే, ఎందుకంటే ప్రభుత్వం లేదు కంటే ఎమ్మెల్సీ లేదు, ఉన్న రైతు సమితి పోయింది, ఎంపీ టికెట్ ఇస్తారంటే మళ్ళీ రెండోసారి కూడా బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ బిడ్డకే ఇచ్చిందనే దాని విషయంలో నేను అడగడం ఇన్ ద సెన్స్ తండ్రి మీద కొడుకని అంటే అలిగినా అంటే ఓన్లీ రాజీనామా చేసినట్టు ఇక్కడ ఓన్లీ ఫ్యాక్స్ లెటర్ పంపించేసి అట్లా ఉన్నాం. అయితే ఒకసారి రాజీనామా చేసి ఉట్టిగానే ఎందుకున్నామంటే అనేక మంది కూడా మన వెయిట్ ఎట్లా ఉందనేది తెలుసుకుంటాం. ఎవరెవరు ఇన్వైట్ చేస్తారని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు, బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, బీఎస్పీ వాళ్ళు రమ్మన్నారు, కానీ ఎక్కడికి కూడా పోలేదు. అట్లాగే ఉన్నాను. కొంత కాంగ్రెస్కు మొగ్గు చూపిన మాట వాస్తవం. కారణం ఏంటంటే అంతకుముందు 15 ఏళ్ళు అందులోనే పనిచేస్తాను. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నా సమకాలికులే, లేదా నేనే ఇంకా 4 సార్లు గెలిచిన, మొదటిసారి గెలిచిన వాళ్ళు, రెండోసారి మూడోసారి అంత జూనియర్స్ కూడా ఉన్నారు. సో అట్లా పోవడం వల్ల మనం కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అటు పోయే క్రమంలో మళ్ళీ కడియం శ్రీ బిడ్డ ఆ పార్టీలోకి పోవడంతో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయిపోతాడు, నేనేమో ఓన్లీ టికెట్ యాస్పిరెంట్ అయిపోతాడు. కాబట్టి మళ్ళీ రెండోసారి దెబ్బపడ్డది నాకు. అంటే ఏమైపోయింది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అయోమయంలో పడిపోయి చెట్టుకొక్కడు, గుట్టకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు అయిపోయాడు. అదే సమయంలో మొత్తము నమ్మక ద్రోహి అని కడియం శ్రేణి పెద్ద ముద్ర పడ్డది. అరే ఎంత నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ అంటాడు. జీవితంలో కేసీఆర్ను మోసం చేసినంత, ఈ కడియం శ్రేణి మోసం చేసినంత ఎవ్వరు చేయనంత మోసం చేసిండు. ఎందుకంటే డబ్బులు తీసుకొని భోజనం చేసి ఆయన టికెట్ తీసుకొని బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఉండాల్సి ఉండే కనీసం, అది కూడా పోయి మళ్ళీ పార్టీ మారిపోవడంతో ఇక అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు పిలిపించుకోవడం, నాతో మాట్లాడడం, నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలి, ఎంపీ ఎన్నికల స్టార్ క్యాంపెయిన్ నువ్వే, ఆయన కడియం శ్రేణి బిడ్డను ఓడగొట్టాలని చెప్పేసి అదనంగా బాధ్యత ఇచ్చి మొత్తము పార్లమెంటు 7 నియోజకవర్గాలలో కూడా తిప్పే కార్యక్రమం అంత గొప్పగా నేను కూడా ఓన్ చేసుకోగలిగాను. సో ఆ రకంగా ఏమైపోయిందంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు నేను, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రాకుండా అయిపోయింది, తర్వాత ఓన్లీ ఇప్పుడు గన్పూర్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. సరే ఇక రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మనము తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఇంకా ఎంఆర్పిఎస్ విషయంలో కానీ, ఎస్సీలను ఏబీసీలకు వర్గీకరించే విషయం కానీ యాక్టివ్గా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నాం. సార్, మరి మీరు ఏంటంటే ఫస్ట్ నుండి ప్రజల్లో ఉన్నారు, ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, మరి దాంట్లో ఏది మీకు సంతృప్తినిచ్చింది? అంటే 100% నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను డాక్టర్గానే చాలా తృప్తికరంగా. కారణం ఏంటంటే ఎంత గొప్ప నమ్మకం అంటే మనం నమ్మి ఎక్కడి నుండో సిరివంచ అని చెప్పేసి గోదావరి అవతల సిరివంచ అని ఒక విలేజ్ ఉంటుంది, నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అక్కడి నుంచి వెళ్ళి 19 నెలల పాప ఫిట్స్ వస్తే మధ్యాహ్నం 1 నుంచి వెళ్ళి ఫిట్స్ వస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళి 3-4 కిలోమీటర్లు నడిచి గోదావరి నాటు పడవలో ఇటు మొఖాన వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేవరకు రాత్రి 10:30-11 గంటలు అయితే 11 గంటల ఆ సమయంలో నా దగ్గర తీసుకొచ్చారు. కళ్ళ నారిపోయినా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. సో సార్ ఎప్పుడు పోయినా కూడా చూస్తాడు అనే ఒక గొప్ప నమ్మకంతో నా దగ్గరకు వస్తే ఆ రాత్రంతా మేల్కొండి గ్యాస్ పెట్టేసి ఆక్సిజన్ పెట్టేసి తర్వాత ఇంజక్షన్లు ఇచ్చి రాత్రంతా మేల్కొండి ఆ బాబు మంచిగా అయినప్పుడు నిజంగా ఎంత ఆత్మతృప్తి అంటే, నిజంగా ఒక చనిపోయిన బిడ్డను బతికించడం. అనేక సందర్భాలలో చిన్నపిల్లలకు మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ అంటే ఆ రోజులలో కొంచెం ఈ సైన్స్ అంతా డెవలప్ కాలే, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఒక జస్ట్ కర్చీఫ్ వేసి నోట్లో నోరు పెట్టి ఊపిరిచ్చి నా ఊపిరి పోసి బతికించిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేను. అదేవిధంగా గుండెకు సూదిచ్చి బతికించిన కార్డియాక్ అరెస్ట్ అయితే ఇట్లాంటి అనేక రకాలుగా. అంటే ఎక్కడి వరకు పోయామంటే ఎంజిఎంలో ఎవరైనా బాగుపడకుండా ఇక్కడ చనిపోతే తీసుకుపోవాలంటే పోయేటప్పుడు ఒకసారి డాక్టర్ రాజా దగ్గర పోవాలి, ఆయన కనుక పట్టుకునేది ఉంటే బతుకుతారు, ఆయన ఇక తీసుకుపోండి అంటే పోతారు అనే ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసే అంత గొప్పగా ప్రాక్టీస్ ఉండే. సో ఆ రకంగా వైద్య వృత్తిలో అంత తృప్తి, వైద్యం చేయడంలో అంత తృప్తి, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు ఒక దేవుళ్లాగా చూసుకునే పరిస్థితి. పిల్ల బాగా అయిపోయిన తర్వాత 5,000 బిల్లు అయితే 2,000 ఉన్నాయని మొక్కి
పాపను కాళ్ళ దగ్గర వేసి అంత పని చేసి కొబ్బరికాయలు కొట్టిపోయిన సందర్భం జీవితంలో మర్చిపోలేము. అలా అందుకనే వైద్య వృత్తి నెంబర్ 1. అంటే రాజకీయ జీవితంలో ఎక్కువ మంది చేసినా కూడా చాలామంది రాజకీయ నాయకులను చూసే విధానమే వేరు. వైద్యో నారాయణో హరి అంటారు, అంటే వైద్యుడు దేవుడితో సమానం లెక్క అంత గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయ నాయకుని దేవుడితో సమానం అన్నారు. అంతకంటే ఎక్కువ చేసినా, ఎక్కువ పనులు చేసినా, వాళ్ళు చాలా గొప్పగా చేసినా, ఉన్నది 7 నెలల్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నా మర్చిపోలేను. ఇప్పుడు కేసీఆర్ ఆల్మోస్ట్ ఒక సందర్భంలో కోపం చేసినంత పని చేసినా కూడా మొండి పట్టుబట్టి పట్టు వదిలిన విక్రమార్కుని లెక్క హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజయ్య వచ్చినప్పుడు ఏమో ఎప్పుడు పడితే అప్పుడు హామీలు ఇస్తావు, అవుతుందా హెల్త్ యూనివర్సిటీ తీసుకొస్తావా అని మందలు ఇచ్చిండు. మళ్ళీ ఆయనే మళ్ళీ దిగొచ్చి ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ ఉందంటే నా పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ఉంటుంది. కాలేజీ మన కళాక్షేత్రం కూడా నేను ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. తర్వాత 150 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎంసి బ్యాక్ సైడ్ ఉంటుంది, అది నా చేతుల మీదగానే స్టార్ట్ చేయడం జరిగింది. నేను పిల్లల డాక్టర్ కాబట్టి ఎంజీఓలోనే పిల్లల డాక్టర్ అయినా కాబట్టి ఇంటెన్సివ్ పీడియాట్రిక్ యూనిట్ పెట్టేసి దానికి దాదాపు ఒక 50 మంచాలతో ఒక హాస్పిటల్ తీసుకురావడం చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ రకంగా ఒక డాక్టర్గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే వేరే వేరే రకరకాలు చేసినా కూడా నేను చదివిన కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ ఎంజిఎం హాస్పిటల్లో ఇప్పుడు నువ్వు ఉన్నాయంటే పెద్ద అయినా కూడా ఉన్న కొద్ది సమయంలో కాకి లెక్క కలకాలం కాకుండా కూకి లెక్క కొన్నాళ్ళు ఉన్నా కూడా గొప్పగా పనులు ఆ రకంగా చేయడం జరిగింది. అదేవిధంగా గణపురం విషయానికి వచ్చే వరకు నేను 2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ అధికారం ఉంది, నేను కాంగ్రెస్లో ఉన్నాను. అప్పుడు 2009 నుండి 2014 నుంచి మొన్న 23 వరకు కూడా నేనే ఉన్నాను. కాబట్టి దాదాపు కంటిన్యూస్గా 20 సంవత్సరాలు పవర్ పాలిటిక్స్లో ఉన్నాను. అంటే ఒక బీఆర్ఎస్ మధ్యలో ఉద్యమం చేసిన 3-4 ఏళ్ళు తప్ప చాలా గొప్పగా ఉన్నాను. దాంతో గణపురంలో మనం అంటే నా భూతో నా భవిష్యత్తు ఎవరు చేయలేని గొప్ప పనులు చేసినాం. గన్పూర్లో ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందనుకో నేనే చేయడం జరిగింది. అండర్ పాస్ మనమే తీసుకురావడం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాల మనమే తీసుకురావడం జరిగింది. తర్వాత నేషనల్ హైవే దాదాపు 67 కిలోమీటర్ల నేషనల్ హైవే తీసుకురావడం వల్ల ఇవాళ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అవ్వడానికి గన్పూర్ రియల్ ఎస్టేట్లో ఇవాళ నెంబర్ 1 గన్పూర్ వచ్చిందంటే ఓన్లీ మనం తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మహిళలకు డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది. తర్వాత రోడ్స్ అన్నీ కూడా అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు ఉంటే 4 లైన్స్ ఉంటే 6 లైన్ చేసుకొని రవాణా నెంబర్ 1గా ఉంది. తర్వాత నేను ఎంతో గొప్పగా ఇలా ఈ స్థాయికి రావడానికి ఓన్లీ చదివే కాబట్టి విద్యాపరంగా విద్యాలయాలు ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మొత్తము 8 మంది సిఐలు 16 మంది ఎస్ఐలు ఒక డిఎస్పీని ఎంబడేసుకొని అన్ని అంటే కొబ్బరికాయ అప్పుడు ఎట్లా ఉండనంటే కార్యక్రమాలు చేయడం వల్ల ఇవాళ కస్తూర్బా పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ జ్యోతిరావు పూలే స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు అన్ని దిక్కుల కంటే గణపురంలో ఎక్కువ ఉంటాయి. సో కారణం ఏంటంటే మనం అంత తెగించి అటు ఉద్యమం చేసేవాడిని. తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం కొబ్బరికాయ కొట్టగలిగినాం కాబట్టి అన్నీ కూడా మనం చేయగలిగినాం. సో ఆ రకంగా ఇవాళ ఎడ్యుకేషన్లో గణపురం నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా మనకు కనిపిస్తుంది. రవాణా రోడ్స్ విషయంలో అట్లా బాగుంటుంది. అన్నిటికంటే తృప్తినిచ్చింది రైతులకు ఏ నియోజకవర్గం లేని విధంగా 9 రిజర్వాయర్లతో గణపురము ఇవాళ 1,40,000 ఎకరాలు. కేసీఆర్ ఇచ్చిన మాటేమో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలి 1 కోటి ఎకరాలు అని చెప్పేసి. కానీ గణపురానికి సాచురేషన్ మోడ్ కంటే ఇంకెక్కువ అంటే 1,40,000 ఎకరాలకి ఇలా స్థిరీకరణ. ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారావు రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, తర్వాత నవాపేట రిజర్వాయర్, చిటకొడూరు రిజర్వాయర్. అంటే ఇవన్నీ కూడా మొత్తం గన్పూర్ కోసమే అన్నట్టు ప్లాన్ చేసుకోగలిగి తీసుకురాగలిగాం. మా తర్వాతనే ఇటు ఉస్నాబాద్కు పోతాయి, మేము ఇస్తేనే ధర్మసాగర్ నుంచి పోతాయి, మేము ఇస్తేనే జనగామకు పోతాయి, మేము ఇస్తేనే పరకాలకు పోతాయి, మేము ఇస్తేనే వర్ధనపేటకు పోతాయి, మేము ఇస్తేనే పాలకుర్తికి పోతాయి, ఆలేరుకు కూడా పోతాయి, నవాపేట రిజర్వాయర్ నుంచి ఆలేరు కూడా పోతాయి. అంటే ఇన్నిటికీ కేంద్ర బిందువు నేను ఒక పెద్ద నీరెట్టి లెక్క. సో నీళ్లు ప్రణాళికబద్ధంగా ముందు అక్కడ దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ చేసే కాంచెలు మొదలు పెడితే గన్పూర్ ధర్మసాగర్కు నీళ్ళు రాగానే ఆ గంగమ్మ తల్లికి పూజలు చేసి పసుపు కుంకుమలు వేసి నీళ్ళని ఆహ్వానించడం, మళ్ళీ సూయిస్ దగ్గర అంటే తూముల దగ్గర పోయి మళ్ళీ నీళ్ళు ఇప్పడం. అంటే అంత గొప్పగా నీళ్లు రాకపోతే అదే తూము దగ్గర పండుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంత గొప్పగా రైతును రాజును చేయడానికి కేసీఆర్ తీసుకున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఉచిత కరెంట్ కానీ, తర్వాత రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, వీటన్నిటిని ఓన్ చేసుకోవడం కోసము రైతులలో చాలా గొప్పగా దాదాపు రైతు సంక్షేమ యాత్ర అని చెప్పేసి 10 రోజులు రైతుల ఇళ్లలో పడుకోవడం జరిగింది నియోజకవర్గంలో. రెండోసారి మన ఊరు మనబడి వచ్చేదంటే స్కూళ్ళల్లో 10 రోజులు పడుకోవడం జరిగింది. దళిత బంధు వస్తే దళితుల ఇళ్లలో ఎస్సీ ఇళ్లలో 10 రోజులు పడుకోవడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొత్తము
రైతు వేదికలలో 21 రోజులు పండుకోవాలి, ఆత్మీయ సమావేశాలు ఏర్పడి అంటే మొత్తము ఒక నియోజకవర్గంలో 51 రోజులు పండుకున్న ఎమ్మెల్యే అభ్యక్త వరంగల్ జిల్లా లేడు, తెలంగాణ మొత్తంలో కూడా ఒక్క నియోజకవర్గంలో ఉండొచ్చు, పోతుంటే పాదయాత్రలు చేసుకుని పడుకోవడం, కానీ ఒక్క నియోజకవర్గం అంటే నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే దానికి నిదర్శనంగా నియోజకవర్గాన్ని అంత గొప్పగా అభివృద్ధి చేయడంలో కానీ సంక్షేమంలో కానీ నేను రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజానాయకుడు ఉండడమే నాకు చాలా ఇష్టం. నేను ఉన్నంత కాలం అంటే తృప్తికరంగా పనులు చేయడం జరిగింది. అక్కడ గనుపు నియోజకవర్గం కానీ మీరు అన్నట్టు డిప్యూటీ సీఎంగా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు అంటే నన్ను చూసి ఆంధ్రలో కూడా ఒక హెల్త్ మినిస్టరు హాస్పిటల్ నిద్ర అనే కార్యక్రమం చేశారు. నేను ఉన్నప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్, నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలలో లేదా పిఎస్సీలలో మంచి మెరుగైన వైద్యం ఉండాలి, ఎర్రగోలి తెల్లగోలి సిస్టమ్ కాదు, వారం రోజులకు సరిపోయే మందులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక డిప్యూటీ సీఎం కమ్ హెల్త్ మినిస్టరు ఓ ఏరియా హాస్పిటల్కి వచ్చేది ఉంటే ముందే వారం రోజులు చెప్తాం కాబట్టి వారం రోజులలో మొత్తం కొత్తగా చేసి వదిలిపెడతారు. అది 15 రోజుల వరకు కూడా పనిచేస్తుంది. మనం ఏ పైసా ఖర్చు లేకున్నా కూడా హాస్పిటల్ నీట్గా తయారు చేసి పెడతారనే ఉద్దేశం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అప్పటి వరకు ఏటూరు నగరంలో ఒక ఎమ్మెల్యే కూడా పడుకోపోయేది, డిప్యూటీ సీఎం ఉండి 2 రోజులు పడుకున్నాను ఇది ఏటూరు నగరంలో ఏజెన్సీ ప్రాంతం. అట్లాగే భద్రాచలం ఏరియా హాస్పిటల్ అక్కడే పల్లె నిద్ర, ఉట్నూరులో ఆదిలాబాద్లో, తర్వాత సెంచు పంటలు అని ఉంటాయి మన మహబూబ్ నగర్లో, ఇవి 4 ఏజెన్సీ ప్రాంతాలు అంటారు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమ్మెల్యేనే పడుకోడు. సో నేను ప్రజా వైద్యుడిగా డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో హాస్పిటల్లో పడుకున్న పరిస్థితి నా జీవితంలో మర్చిపోలేను. అంటే ఏదైనా కూడా చేస్తే కమిట్మెంట్ టు అ జాబ్, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నిటిని అధిగమించి దాని సక్సెస్ అని చూపించడమే లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సార్ మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అంటే లేదంటే మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం కోసమా, లేదంటే ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేయలేనా? ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బర్దరఫ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే అప్పటికే అధిక ప్రభుత్వం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు అవుతుంది. నేనేమో దూకుడుతోటి వెళ్ళిపోతా ఉన్నాను. అంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అంటే సీఎం గారేమో అనుకున్నంతగా బయటికి రావడం లేదు, నేనేమో జిల్లాల పర్యటన పెట్టుకుని బాగా తిరుగుతూ ఉన్నాను. తెల్లారులేస్తే పేపర్లలో విపరీతమైన పబ్లిసిటీ వస్తూ ఉన్నది. ఇక పడనోళ్ళు ఉంటారు కదా, కేసీఆర్ దగ్గర కడియం శ్రేయర్ కానీ నాయన నర్సిరెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు సీనియర్ లీడర్ అంటే నువ్వు పుట్టిన పేరుకు సీఎం కానీ డాక్టర్ రాజేనే సీఎం లెక్క తిరుగుతున్నాడు, రాబోయే రోజులలో ఏమో అయ్యేటట్టున్నది, మేకేటట్టున్నాడు, మీరు ఏదో చేసుకోవాలనే క్రమంలో ఏం చేసిందంటే అంటే మళ్ళీ తర్వాత కేసీఆరే చెప్పిండు, ఏం చేసిందంటే బర్దరఫ్ చేయడం జరిగింది. సో ఏంటి బర్దరఫ్? అప్పటి వరకు బడ్జెటే లేదు, ఏం లేదు, స్టాఫ్ అంటే వెహికల్స్ కొంటుందని, తర్వాత పారామెడికల్ స్టాఫ్ను రిక్రూట్ చేస్తుందని చెప్పేసి పేపర్లలో 2-3 పేపర్లు రాస్తుంటాయి కదా, పడని పేపర్లు, అవి రాస్తే దాన్ని బూచిపెట్టుకొని కేసీఆర్ దగ్గర సిలువలు పలువని చెప్పడం తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత 3-4 సార్లు కేసీఆర్ పిలిచినా కూడా నేను పోలేదు. సో ఆఖరికి రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఇంతవరకు బడ్జెటే రాలేదు, వెహికల్ ఎక్కడి, ఉద్యోగాలు ఎక్కడి, ఏం లేదని తెలిసిన తర్వాత అప్పుడు కేసీఆర్ ఆ రిపోర్ట్ చేసినాక నేను పిలిపిస్తే పెద్ద సుదర్శన్ రెడ్డి అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉండే, ఆయన ఆధ్వర్యంలో పోయి కలిసి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతుండే సారు, నేను పొంగనే పిలిచి దగ్గర కొని కౌగలించుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, పడని వాళ్ళంతా కూడా సిల్వలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండు, ఏం చేయాలో తెలియదు, ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, నువ్వు మంచిగా పని చేసుకో, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పేసి మళ్ళీ పిలిచి కన్సోల్ చేసి మళ్ళీ పని చేయించడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఒబీడియంట్గా ఉండడము, ఒక విద్యావంతుడిగా, ఓ ప్రజానాయకుడిగా, తర్వాత పార్టీ నాయకత్వాన్ని గౌరవపరుస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఎప్పుడు కూడా ఇప్పటివరకు ఆయన పార్టీలో ఉండుకుంటా కానీ పార్టీ మనకు అన్యాయం చేసినప్పుడు కానీ వెంటనే తిట్టిన సందర్భాలు, అట్లాంటి తొందరపడి చేసిన సందర్భాలు లేవు. సరే, జీవితంలో ఇప్పటివరకు అయితే మన రికార్డులు మనకు ఉన్నాయి. సో ఆ రకంగా ముందుకెళ్తున్నాం. సార్ మరి తెలంగాణ పార్టీలో రాజకీయ నాయకులు అంటే అనుభవం ఉన్న సీనియర్లను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వరకే పెద్ద పీట వేసింది అనేది ఎంతవరకు నిజమంటారు? అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు పనిచేశారు, గొప్పగా హరీష్ రావు గారు పనిచేశారు, తర్వాత 2005 తర్వాత వచ్చిన కేటీఆర్ పనిచేశారు, కవిత పనిచేశారు. ఉద్యమంలో అయితే పనిచేయచ్చు కానీ పదుల వరకు వచ్చే వరకు వారు దూరం ఎందుకు ఉండాలి, నెంబర్ 1. అట్లాగే ఇవాళ మనం కాంగ్రెస్ తీసుకుంటాం, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళందరూ కూడా, తర్వాత ప్రియాంక గాంధీ, వాళ్ళంతా ఒకటే కుటుంబం కదా, ఒకటే కుటుంబం, పెద్ద పెద్ద పోస్టులలో వాళ్ళు చేశారు. కాబట్టి
పనితనం ఇంపార్టెంట్. తర్వాత సీనియర్లను పక్కకు పెట్టుడు అనేది అట్లా ఏం లేదు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. సో జస్ట్ 1.8 ఓట్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే అంతుబట్టని హామీలు ఇచ్చేసి ఇవాళ ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా నెరవేరని పరిస్థితి మనం చూస్తున్నాం. కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటివరకు మహిళలకు 2500 ఇస్తానన్న నెలలకి ఇవ్వలే. అంటే సంవత్సరానికి ఇప్పుడు 30,000 ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్నట్లు లెక్క. తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్మి పెళ్ళైతే తులం బంగారం ఇస్తానని ఇచ్చిన సందర్భం లేదు ఎక్కడ కూడా. తర్వాత రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మొత్తము రైతులు 42 లక్షల మంది ఉన్నారు. దాదాపు 31 లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పేసి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని బడ్జెట్లో 23,000 కోట్ల రూపాయలు కేటాయించి మొన్న మాట్లాడిన సందర్భం కూడా ఏంటి అంటే ఇప్పటి వరకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసినాం. దానికి 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తము 31,000 కోట్లకు బదులు 18,000 కోట్లే 42 లక్షలకి 22 లక్షల మందికి ఇచ్చినని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇక రైతు బంధు రైతు భరోసా పేరు పెట్టి ఇవ్వనే లేదు. తర్వాత ఆటో వాళ్ళకి 12,000 నెలకి సంవత్సరానికి ఇస్తారని వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత కౌలు రైతులకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తారని వ్యవసాయ కూలీలకు లేదు. అంటే రైతును నిండా ముంచడమే. ఇప్పుడు ఎక్కడ కూడా 24 గంటలు కరెంటు రావట్లేదు. రైతు బీమా ఎక్కడ కూడా అమలైనట్టు మనకు కనిపించట్లేదు. అంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసుని లెక్క మారి ఇవాళ ఒక హామీ కూడా నెరవేరని పరిస్థితి కనబడుతుంది. మహిళలకు సంబంధించిన న్యూట్రిషన్ కిట్ లేదు, కేసీఆర్ కిట్ లేదు. తర్వాత 108 సరైన సమయానికి గర్భిణీ స్త్రీలను తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు మార్పు అని చెప్పేసి ఓన్లీ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ కేసీఆర్ రూపుమాపలు ఇవ్వడానికి టీఎస్కి బదులు టీజే అని పెట్టడం, అదే మొన్న బతుకమ్మ అంటే తల్లి తెలంగాణ విగ్రహంలో బతుకమ్మను మాయం చేయడం, కిరీటం తీసేయడం. ఎక్కడ ఊరు దేవతలు కూడా ఎల్లమ్మ, పోసమ్మ, మైసమ్మ, దుర్గమ్మ గుళ్ళోళ్ళకు కూడా కిరీటం పెడతారు. మామూలుగా చిన్న ఒక వాడకు సంబంధించిన దేవుడు అయినా కూడా. కానీ ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం తీసేయడం అనేది కక్ష సాధింపు చర్యలో భాగమే. అట్లాగే బతుకమ్మ ఉద్యమంలో భాగమయ్యి మనం అనేక కార్యక్రమాలు, ధూమ్ధాం కార్యక్రమం కానీ, వంట వార్పు కానీ, రోడ్డు మీద బతుకమ్మ పెట్టాడిన సందర్భాలు. సో బతుకమ్మ రాష్ట్ర పండుగగా మనం చేసుకుంటే దాన్ని మొత్తం పండుగ లేదు, ఆ బతుకమ్మ లేదు, ఏం లేని పరిస్థితి తయారు చేసే క్రమం. అంటే ఈ రకంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన అలువుగాని హామీలను బట్టి అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో విజయోత్సవాలను చేసుకున్నాం కానీ చేసింది మాత్రం గుండు సున్నా. సో కేసీఆర్ గారు ఏదైతే ఒకవేళ కనుక మీరు అన్నట్టు నిరంకుశమో ఇవన్నీ కలవకపోవడం మిగతా వాటన్నీ కూడా ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్లో ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి సమీక్షా సమావేశాలలో మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ని అడగడం జరిగింది. ఎప్పుడైనా కూడా జరిగిన తప్పులు ఏమైనా ఉన్నాయంటే సర్దిద్దుకుంటే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు సంవత్సర కాలంలో ప్రతి అంశం మీద ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యత గల ప్రతిపక్షంగా ఉద్యమం చేసిన పార్టీగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉంది. కక్ష తీర్చుకోవాలని కేటీఆర్ని ఏ కేసులో ఇరికియాలని రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. అది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికియాలనుకున్నారు, అక్కడ కాలేదు. తర్వాత జన్బాగ్లో ఫామ్ హౌస్ విషయంలో, హైడ్రా విషయంలో మొత్తం రెవెన్యూ అధికారులను తీసుకొని పోయి కొలతలేసి అది బఫర్ జోన్ లోపలనే ఉన్నది అని కూలగొట్టే ప్రయత్నించారు, అది కాలేదు. తర్వాత రాజు పాకాలని చెప్పేసి వాళ్ళ బామ్మర్ది ఇంట్లో విందు జరిగితే డ్రగ్స్ అని చెప్పేసి డ్రగ్స్ కేసులో ఇరికేయాలని చూసిండ్రు. తర్వాత అదైపోయిన తర్వాత మన లగచర్ల గిరిజన రైతులలో A1 పెట్టాలి, ఈయన ప్రోత్సాహంతో వాళ్ళు ప్రభుత్వ అధికారుల మీదకి తిరగబడ్డారని చెప్పేసి ఆ కార్యక్రమం చేయడం కానీ, తర్వాత మొన్న ఇప్పుడు మళ్ళా ఏంది మన ఫార్మా ఈ రేస్లో సంబంధించిన విషయం. అంటే ఇట్లా ఒక్కటి కాకపోతే ఎలా ఇరికియాలని చూసే క్రమం జరుగుతున్నాయి. అన్నీ కూడా కక్ష సాధింపు చర్యలో భాగం కావడం వల్లనే మరి కేటీఆర్ గారు నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కడ కూడా ఏం లేదు. ఓన్లీ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, నిర్బంధాలు. రైతులు మాకు రైతు బీమా కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ బయటికి రావద్దని ఇళ్లనే ఉంచే పరిస్థితి. అశోక్ నగర్లో నిరుద్యోగులు గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మార్వండి లేదా పోస్ట్పోన్ చేయమంటే మొత్తం తీసుకుపోయి అరెస్ట్ చేయడమే కాకుండా జైలు వేసిన సందర్భం. తర్వాత పెన్షన్ పెంచాలన్న పెన్షన్ 2,000 నుంచి 4,000 అంటే వాళ్ళ మీద నిర్బంధం. ఇట్లా మొన్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు హైదరాబాద్ పోతే విచ్చలు విరగొడితే చావు బతుకుల మధ్యలో హాస్పిటల్ అడ్మిట్ చేసిన సందర్భం కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ
అన్నిట్లో వైఫల్యం చెందిందే కనబడుతుంది. కానీ రేవంత్ మార్క్గా ఈ పని గొప్ప పని చేసినని చెప్పడానికి ఏం లేదు. ఏమనంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ అంటారు. ఆడవాళ్ళంటేనే ముస్తాబ్ అవుతుంటారు. ఏదైనా పేరెంటానికి పోవాలన్నా బజార్కి పోవాలన్నా కొంచెం అన్నా తయారైపోతారు. ఎక్కేటప్పుడు రూపం వేరే తిరిగి ఉంటుంది, దిగే వరకు రూపం మారిపోతుంది. కారణం ఏంటి? అది ఏంటంటే నువ్వు ఆర్టీసీ బస్సులు పెడితే నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచాలి, బస్సుల ఫెసిలిటీస్ పెంచాలి, రూట్లో ఉన్న బస్సుల సంఖ్యను కూడా పెంచి నువ్వు వాళ్ళకి చేసినంటే ఓకే. అట్లా కాకుండా ఉన్న ఒక్కటే బస్సు ఇక్కడి నుంచి వెళ్ళి తాటికొండకు పోవాలంటే రోజు 2 బస్సులు అనుకో, 4 బస్సులు వేయగలగాలి. ఆ 2 బస్సులలో ఒక బస్సు తీసి ఒకటే బస్సు నడిపించడము లేదా 2 బస్సులు నడిపిస్తే అది ఎక్కడ సరిపోతుంది? నువ్వేం అడిషనల్గా చేసినట్టు నీ రూట్ పైసలు నీకు వస్తేనే నీ బెనిఫిట్స్ నీకు ఉండనే ఉన్నాయి. సో అది ఒక్కటి తప్ప ఇక ఏది కూడా సంపూర్ణంగా చేసినట్టు ఏ ఒక్క పథకం కూడా లేదు. 1,23 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్టు చెప్తా ఉన్నాడు. మరి దాంతో ఏ జీతభత్యాలకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రాజును బట్టి పాలన ప్రజలందరూ ఉంటారు. ఆయన రాజు అనేటువంటి అట్లా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన నడుస్తూ ఉన్నది. కక్ష సాధింపు చర్యలకు మహారాజు అయిపోయింది, ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. అంతేగాని ప్రజలకు ఇది మేలు, వీళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇది చేసిన చెప్పడం వేరు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటుంది, ఇప్పటివరకు ఇవ్వలేదు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ కమిటీల దగ్గరనే ఆగిపోయింది. కమిటీల దగ్గరనే గ్రూప్ కొట్లాడుకున్నారు. ఆ కమిటీని ఇంకా బయటికి రాని పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేంట్లో కూడా ఈ విషయంలో సక్సెస్ అయింది లేదు. మొత్తం హైడ్రా పేరుతోటి మొత్తం ఇండ్లన్నీ కూలగొట్టే కార్యక్రమం, మూసీ ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలతో మొత్తం బాగు చేస్తారని చెప్పి అక్కడ కూలగొట్టే కార్యక్రమం, అక్కడ తిరగబడే కార్యక్రమం. అంటే ఏ ఒక్క కార్యక్రమం చేసినా దౌర్జన్యము, అక్రమ కేసులు, నిర్బంధము, పోలీస్ స్టేషన్లో పెట్టుడు, జైల్లో పెట్టే కార్యక్రమమే జరిగింది తప్ప రేవంత్ రెడ్డి ప్రజల పక్షపాతిగా ఒక్కడు కూడా చేసింది లేదు. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న రేవంత్ రెడ్డిపై నిరంతరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. సార్, కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఒక పరిపక్వత చెందిన నాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు కూడా చాలా రోజులు అసెంబ్లీకి పోని సందర్భం, చంద్రబాబు నాయుడు కూడా చాలా రోజులు పోని సందర్భం. ఎందుకంటే అందులో ఇప్పుడు ఎక్కడ కేసీఆర్ లేకపోతే ప్రతిపక్షం పనిచేయకపోవడము, మాట్లాడకపోవడం, అంటే కేసీఆర్ మించిన వాళ్ళు కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం నుంచి వచ్చినట్టే మాట్లాడము, సబ్జెక్టు గొప్పగా ఉంది. వాళ్ళ కేటీఆర్ గారు ఇది డైనమిక్ లీడర్, సబ్జెక్ట్ విషయంలో కానీ వెకాబులరీ కానీ ఇంగ్లీష్ మిగతా విషయం. హరీష్ రావు గారు అంతే గొప్పగా, తర్వాత క్యాబినెట్లో పనిచేసిన మంత్రులందరూ కూడా గొప్పగా పనిచేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వంలో జరిగే ప్రతి అంశం మీద మాట్లాడే సత్తా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. తప్పకుండా సరి అయిన సమయంలో తప్పకుండా రావాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు వస్తారు. సో తప్పకుండా ఇక రావాలనుకున్నప్పుడు ఒక్కసారి కేసీఆర్ వచ్చేది ఉంటే వాళ్ళ ఆయనను చూస్తేనే మాట్లాడరు. ఎందుకంటే ఆయనకు సర్వంతర్యం, ఆయనకు లేని సబ్జెక్ట్ లేదు. జియోగ్రఫికల్గా కానీ, తర్వాత ఉద్యమ పరంగా కానీ, లేకపోతే ఈ భాషాపరంగా కానీ ఆయన వచ్చేది ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. కేసీఆర్ గారు కనుక అసెంబ్లీకి వచ్చేదంటే తట్టుకోలేరు. ఏదో మేకపోతే గంభీరంగా మాట్లాడుతున్నారు కానీ ఆయన తట్టుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా వస్తారు. త్వరలోనే అనుకుంటున్నారు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పదవులు పంచుకునే అంశంలో ఉంది అంటున్నారు, దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే తప్పకుండా పార్టీ కోసము పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలా, కానీ అది కాంగ్రెస్ పార్టీలో కష్టం. ఇప్పుడు ఉదాహరణకి మా గన్పూర్ ఊళ్ళో తీసుకుందాం. సింగపురం ఇందిర మా చెల్లెని, అంటే మా బావమర్ది వాళ్ళ భార్య, సొంత బావమర్ది వాళ్ళ భార్య. ఆయన కూడా 2018లో నా మీద పోటీ చేసింది, 37,000తో ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా పార్టీని పట్టుకొని ఉన్నది. 2023లో కూడా పోటీ చేయడం జరిగింది. స్వల్ప ఓట్లతోటి 6-7,000తోటి ఓడిపోవడం జరిగింది. సో కడియం శ్రేణి అవకాశవాదంగా, మోసపూరితంగా మొత్తము గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పోవడంతో ఇవాళ ఇందిర పేరు లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందిర పేరు లేకుండా చేసా అంటే కాంగ్రెస్ పార్టీలో నేను పార్టీ గురించి మాట్లాడు, కానీ ఒక వ్యక్తి వల్ల ఇంకో వ్యక్తికి ఎంత నష్టం జరుగుతుంది. నువ్వు పార్టీలో తీసుకున్నావు, కానీ ఇందిరాని కూడా ఏదో రకంగా కాపాడాల్సిన అవసరం ఉండే. మనం వాట్సాప్లలో చూస్తా ఉన్నాం, ఇంకో నాయకురాలు బలి, ఇంకో నాయకుడు బలి. అంటే కడియం శ్రేణి చేతిలో అనేక మంది బలైన దాని విషయంలో క్యాస్ట్ పరంగా చూసినప్పుడు అనేక రకాలుగా బలైన సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ముందేమో 94 నుండి 2004 వరకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎస్సీ అని మాత్రమే చెప్పేటోడు. ఎస్సీ ఎవరైనా ఎస్సీ అని చెప్పేటోడు. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి నాది పోయి ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన క్యాస్ట్ బయటకు వచ్చి నేను బైన్లా అని చెప్పుకున్నాడు. నేను బైన్లా అని చెప్పుకున్నాడు. అదే మోతుకుబెళ్ళేమో ఆయన బైన్లా కాదు పద్మశాలి అని ఆయన కుట్టు చరిత్ర మొత్తం బయటికి తీసుకురావడం జరిగింది. తర్వాత మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఈయన బైన్లానికి ఎమ్మెల్యే,
మళ్ళీ బిడ్డ బయన్లు అనుకుంటే ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వడం. వాళ్ళ జనాభా వరంగల్ జిల్లా మొత్తం కలిస్తే 600, ఓట్లు చూస్తే 424 ఓట్లు ఉంటాయి వాళ్ళకు. అంటే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ మాలల పార్టీ లెక్క అయిపోయింది. ఎందుకంటే ఖర్గే అక్కడ ఉన్నాడు, తర్వాత కుప్పల రాజు అని చెప్పేసి సిడబ్ల్యూసి మెంబర్ ఉన్నాడు, ఇక్కడ బట్టి విక్రమార్క కావచ్చు, మల్లు రవి కావచ్చు, వీళ్ళందరూ వివేక్ కావచ్చు, అందరూ కూడా మాల వాళ్ళకు పెద్ద పెట్టేసి ఎంపీ టికెట్ల విషయంలో కూడా వంశీకి అక్కడ ఇవ్వడం, మల్లు రవికి అక్కడ ఇవ్వడం, ఇక్కడ బయన్ల వాళ్ళకి ఇవ్వడం. అంటే 3 సీట్లు మాదిగా, ఇక్కడ 70% మాదిగలు ఉంటాయి ఎస్సీలలో, వాళ్ళకు గుండు సున్న పెట్టింది. సామాజిక న్యాయం చూడాలి కదా, అది చూడకపోవడం వల్ల కాంగ్రెస్ సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన మూట కట్టుకుంటాం, పాపాన్ని మూట కట్టుకునే పరిస్థితి జరుగుతుంది. క్యాబినెట్లో కూడా చూస్తే ఒక బట్టి విక్రమార్కేమో మాల, అదేవిధంగా ప్రసాద్ కుమార్ మాల, తర్వాత ఈయన రాజనరసింహ మోచి. సో అసలైన మాదిగవాడికి, నిజమైన మాదిగవాడికి ఇక్కడ కూడా ఇవ్వలేదు. ఇదంతా కాంగ్రెస్ మాదిగల పక్షాన చిన్న చూపు చూస్తూ ఉన్నది. అందుకనే ఇప్పుడు ఎస్సీలు ఏబీసీ వర్గీకరించే విషయాలు కూడా తప్పకుండా సామాజిక, అందరికంటే ముందే నేను చేస్తా అన్నాడు. అంటే ఎట్లుంటాయంటే మాటలకు చేతలకు చాలా తేడా ఉంటాయి. మొత్తం అసెంబ్లీలో ఉన్నాడు, అసెంబ్లీలో అందరికంటే ముందు తెలంగాణ ఫస్ట్ ఉంటుంది ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు, వెంటనే అమలు చేస్తానని చెప్పేసి వెంటనే ముందు సబ్ కమిటీ వేసాడు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో. తర్వాత మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసాడు. అంటే ఈ కమిటీలు వేసి కమిషన్లు వేసి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ముందేమో మాదిగోళ్ళతోనే నేను జెడ్పీటీసీ అయినా, మాదిగ వాళ్ళతోటే నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ముఖ్యమంత్రి అంటే కూడా నా జాతి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించాలి, నా రెడ్డి, నా సామాజిక వర్గం సహకరించాలి, మాదిగ భిక్షమే నేను ముఖ్యమంత్రి అంటాడు. కానీ చేసేది మాత్రం మాలలు చేస్తాడు. ముందేమో మాదిగలను ఉబ్బిస్తాడు, వెనుకకెళ్ళి మాలలోనే ఎగేస్తాడు. దానివల్లనే వివేక్ వెంకటస్వామి మాలలకు సంబంధించిన మీటింగ్ పెట్టడం, హైదరాబాద్లో కూడా మీటింగ్ పెట్టడం. ఇప్పుడు ఒక పార్టీకంటూ ఒక మేనిఫెస్టోలో ఎస్సీలను ఏబీసీల వర్గమే కట్టుబడి ఉన్నామని అన్నారు. సో పార్టీ నిర్ణయము అందరికీ ఒక్క తీరు ఉండాలి. ఇవాళ మరి వివేక్ వెంకటస్వామి పార్టీకి వ్యతిరేకంగా, సీఎంకు వ్యతిరేకంగా, పీసీసీకి వ్యతిరేకంగా, ఏఐసీసీకి వ్యతిరేకంగా పోతున్నాడు. మరి ఆయన మీద చర్య తీసుకోవాలి కదా. అంటే కట్టిరగొద్దు, పాము సావద్దు, ఇట్లనే ఉండాలనే లక్ష్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఇంకా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించుకుంటే ఎవరు ఆగే పరిస్థితి లేదు. ఇప్పటివరకే జనగణన జరిగింది. దాదాపు 70% వరకు మాదిగా కమ్యూనిటీ నెంబర్ 1 ఉంది. తర్వాత 30% వరకు, 25-30% వరకు మాలలు ఉన్నారు. ఒక 1% మాత్రమే ఉపకులాలన్నీ, అంటే మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. అందరి అభిప్రాయం కూడా ఎస్సీలు ఏబీసీ చేస్తే సరిపోతుంది. ఒక గ్రూపులో ఏమో మాదిగ, ఒక గ్రూపులో ఏమో మాల, తర్వాత ఉపకులాలన్నీ కలిసి సి గానో లేకపోతే ఒక గ్రూప్గా పెట్టుకునేది ఉంటే, ఒకవేళ ఇప్పటివరకు ఉపకులాలు విద్య ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టేది ఉంటే వాళ్ళకి వచ్చే కోట మొత్తం వాళ్ళని జనాభాని బట్టి వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది ఒక జనరల్ ఐడియా మాత్రం ఎస్సీ ఏబీసీ చేస్తే సరిపోద్ది అనే నిర్ణయంగా ఈరోజు అన్ని కుల సంఘాలు, అంటే మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు, మాదిగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. త్వరలోనే ఎస్సీలను ఏబీసీ వర్గీకరిస్తారని ఆశపడుతున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేసిన పాపాలను కడుక్కోవాలంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి. మరి ఈ రోజున్న పత్రికలు, మీడియా కానీ నిజంగా ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నాయా? దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే జర్నలిజం అంటే నిర్భయంగా వార్తను, నిజాన్ని నిజంగా ఒప్పియాలి, మెప్పియాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ సొంత పత్రికలు రావడంతో, వాళ్ళ యాజమాన్యానికి సంబంధించిన పత్రికలే రావడం వల్ల తప్పకుండా స్వార్థంతో వాళ్ళకు అనుకూలమైన వార్తలు రాసే కార్యక్రమం, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కావచ్చు, వ్యక్తుల మీద నెగటివ్ న్యూస్ రాయడం అది జరుగుతూ ఉన్నది. సో రాజకీయాలు ఎట్లా జరుగుతుందో పత్రికలలో కూడా అది మాత్రం కుట్టొచ్చినట్టు కనబడుతుంది. అది ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, అది జరుగుతూ ఉన్నది. వాళ్ళకు అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజులలో తప్పకుండా ప్రశ్నించే గొంతు లెక్క మీడియా ఉండాలి. తప్పకుండా సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడం కోసం తప్పకుండా జర్నలిజం అనేది ఎప్పుడైనా కూడా ఒక నడిచే ఎద్దుకు ముళ్ళు కర్రలాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సార్, మీ ఇంటి పేరు కన్నా ఊరి పేరుతోనే మీరు ఎక్కువ ఫేమస్ అయ్యారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? మీ స్పందన ఎలా ఉంటుంది?
యాక్చువల్గా మా ఆన్సిస్టర్స్ అంటే మా పూర్వీకులందరూ కూడా తాటికొండ గ్రామంలో మారపాక అనే పేరుతోటి అక్కడ ఉండేవాళ్ళు. బ్రతుకు తెరువు కోసమో లేదా గణపురం రోడ్డు మీద ఉంది జర మంచిగా బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. ఆల్మోస్ట్ 1960 వరకు కూడా మారపాకలు అన్నట్టే ఉండేది. తర్వాత రికార్డులోకి తాటికొండ అని ఎక్కింది. తాటికొండ అనేది యూజువల్గా గొల్ల క్యాస్ట్లో తర్వాత వైశ్యాస్లో ఉన్నది. ఎస్సీలో ఎక్కడ కూడా తాటికొండ ఉండదు. ఓన్లీ మా గణపురంలో మాత్రమే తాటికొండ ఉంటుంది. ఆ తాటికొండ ప్రాధాన్యత ఎప్పుడు పెరిగిందంటే ఎప్పుడైతే నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానో ఇంటర్నేషనల్ లెవెల్లో తాటికొండ అని చెప్పేసి అంటే తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచే వాళ్ళు తెలుగు మాట్లాడే అనేక విదేశాలలో ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఎప్పుడైతే నేను రాజీనామా చేసినో అందరు కూడా ఈ తాటికొండ ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసుడు మొదలుపెట్టిరు. ఇంటి పేరు అనుకుంటలేరు, అది మొత్తం కూడా ఊరి పేరు అనుకొని సో తెలుసుకొని అందరూ తాటికొండకు పోయి రాజయ్య వాళ్ళు ఇల్లు ఎక్కడ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లా తాటికొండ రాజయ్య అనే దానికి అంత ప్రాధాన్యత రావడం జరిగింది. మామూలుగా మారపాక రాజయ్య పోయి తాటికొండ రాజయ్య పోయి తెలంగాణ రాజన్న ఇట్లా 4-5 సార్లు రకాలుగా పిలుస్తారు. అందులో తెలంగాణలో ఉద్యమాలకు సంబంధించిన జానపదాలకు సంబంధించిన పేరు కూడా రాజన్న పేరు మీద చాలా ఎక్కువ ఉంటాయి. రాజుగా అని ఇట్లా రకరకాలుగా ఉండడంతో పేరు ప్రాధాన్యత, ఇంటి పేరు తాటికొండ ఈ రెండు కలిసి చాలా గొప్పగా దేశ విదేశాలలో కూడా ఈ పేరు చాలా ఇప్పుడు అంతా ఇట్లా పేరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూస్తే వచ్చేస్తుంటే అట్లా ఆ రకంగా ఊరు పేరే నాకు ఇంటి పేరు అయింది. సార్ నాకు ఒక పెద్ద అనుమానం ఏంటి అంటే కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? సో ఎక్కడక్కడ రాజకీయ చరిత్ర చూసుకుంటే పార్టీని నడిపించిన వాళ్ళు, ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు వ్యయ ప్రయాసాలకు ఆర్థికపరమైన వనరులు సమకూర్చి ముందుకెదుగుతుంటారు. వాళ్ళు ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉంటారు. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఎస్పీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇంకా ఏ పార్టీ అయినా కూడా అది కూడా బీఆర్ఎస్ పార్టీలో లేదా టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు అప్పుడన్న ఉద్యమ సమయంలో అన్నమాట వాస్తవం 2003 నుంచేలే దళితుడు ముఖ్యమంత్రి కాదు. ఎందుకు దళిత ముఖ్యం కావాలంటే తెలంగాణలో దళితులు ఎక్కువలో ఇంకా మాదిగ హయ్యెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక్కటే కులాన్ని చూసుకుంటే మాదిగ నెంబర్ 1 ఉంటుంది. తర్వాత ముదిరాజు వస్తుంది, తర్వాత గొల్ల కురుమలు వస్తారు, తర్వాత గౌడ్స్ వస్తారు, తర్వాత పద్మశాలి అట్లా కిందికి వచ్చేస్తుంటారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే సామాజిక న్యాయం అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన వాళ్ళు కూడా దళితులే. అందులో మాదిగ వాళ్ళు ఎక్కువ భూమిక పోషించారు. అంటే ఏ సభ సక్సెస్ కావాలన్నా కూడా సభకు పోయే వాళ్ళు ఎక్కువ మంది మాదిగ వాళ్ళే. తర్వాత ధూమ్ధామ్ కళాకారులు ఉంటారు. ధూమ్ధామ్ కళాకారులు అందరూ కూడా మాదిగకు సంబంధించిన డప్పు కొట్టేటోడు కావచ్చు, కాలు గజ్జగట్టి ఎగిరేట ఆడపిల్లలు కావచ్చు, పాట రాసిన వాళ్ళు కావచ్చు, పాట పాడిన వాళ్ళు కావచ్చు. ఆ ధూమ్ధామ్ కళాకారులు మొత్తం కూడా ఎస్సీ వాళ్ళు, అందులో మాదిగ వాళ్ళే ఎక్కువ ఉండడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది అక్రమ కేసులకు గురై లేదా సూసైడ్ చేసుకున్న వాళ్ళ దాంట్లో కూడా మళ్ళీ ఎస్సీ మాదిగ వాళ్ళే ఎక్కువ. సో ఆ రకంగా అన్ని రంగాలలో తెలంగాణలో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంది లేదా దళితులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో సామాజిక న్యాయంలో భాగంగా అన్నాడు ఇది దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఎప్పుడైతే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ కాదు అధికార పార్టీ కాబోతున్న క్రమంలో అందరు కూర్చొని సీనియర్లు మేధావులు అందరు కూర్చొని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ మరి నడిపియాలంటే తప్పకుండా నువ్వైతేనే మంచిగా ఉంటుందని అనేక మంది అడ్వైస్ తోటి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అట్లా 10 సంవత్సరాలు పడింది. వారి ఆధ్వర్యంలో అందులో భాగంగానే నేను ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను దళితునే కాకుండా మాదిగవాడిని కాకుండా హైలీ క్వాలిఫైడ్. సో ఉద్యమంలో ఉన్నాను, కులపరంగా మాదిగా పెద్ద కమ్యూనిటీలో ఉన్నాను, డాక్టర్గా కూడా ఉన్నాను. కాబట్టి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి చేయకుండా ఉప ముఖ్యమంత్రి స్థానము నాకు ఇవ్వడం, అట్లా కడియం శ్రేయర్కి ఇవ్వడం, తర్వాత ఇట్లా ఒక 5 సంవత్సరాల వరకు మా ఇద్దరికే ఇచ్చిన సందర్భం కనబడుతుంది. కాబట్టి అక్కడున్న ప్రెషర్ని బట్టి ప్రభుత్వం సజావుగా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ ఉద్యమంలో మాట్లాడిన మాట తర్వాత నెరవేర్చకపోవడం, ఆ రకంగా నాకు అవకాశం వచ్చింది. నాకు ఇంకో గొప్ప అవకాశం కూడా ఏమొచ్చిందంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి బిల్ ప్రవేశపెట్టింది కూడా నేనే 3-1 అంటే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా కేసీఆర్ నాకు ఇచ్చిన వారి ఆశీస్సులతో. అప్పుడేమో చంద్రబాబు నాయుడు
ఆయన గవర్నమెంట్లో చేస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన గవర్నమెంట్లో చేస్తే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు అవకాశం వచ్చింది కేసీఆర్ గారి ఆశీస్సులతో. అది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అట్లాగే ఉప ముఖ్యమంత్రి కూడా నాకే రావడం ఇవాళ ఇట్స్ ఎంట్రన్స్ క్వశ్చన్. నేను అందుకనే అంటున్నాను ఏంటంటే కేసీఆర్ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో నాకు రాజకీయ గురువు, తర్వాత ఈ పదవులన్నీ ఇచ్చి నన్ను చరిత్రలో మిగిలిపోటు చేసినాడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ దేవుళ్ళు అంటాడు, ఆయనేమో రాజకీయ గురువు. ఇద్దరు నా జీవితంలో ముఖ్య భూమికలు పోషించారు. సార్ నాకు ఇంకొక చిన్న అనుమానం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది కష్టపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు నిజంగా ఇప్పటివరకైనా న్యాయం జరిగిందంటారు? అంటే తప్పకుండా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం, 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా చాలామందికి వచ్చినాయి. తర్వాత కళాకారులకు వాళ్ళందరికీ కూడా రసమయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా నెలకు జీతాలు, తర్వాత వాళ్ళను ప్రభుత్వంలో వాడుకోవడం జరిగింది. చాలా మటుకు జరిగినాయి. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, ఎమ్మెల్సీలు వచ్చినాయి, అనేక రకాలుగా వచ్చినాయి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొందరు మిగిలిపోవచ్చు కాక, కానీ చాలా మటుకి 90% తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఏదో రకంగా ప్రభుత్వంలో వారి సేవలను వాడుకోవడం జరిగింది. వాళ్ళు తృప్తికరంగానే ఉన్నారు. సార్ అంబేద్కర్ గారి గురించి మీ మాటల్లో? అంబేద్కర్ గారు ఒక సామాజిక శాస్త్రవేత్త, ప్రపంచ మేధావి, అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి గుడిసెలో ఉన్న గూని ముసలామకి, బంగ్లాల్లో ఉన్న రాణికి కూడా ఒకే రకమైన ఓటు హక్కు కల్పించి ఈరోజు రాజులు రాణుల కడుపులో కాదు, రాజులు బ్యాలెట్ బ్యాక్స్లో పుడతారని చెప్పేసి ఒక ప్రజాసంబద్ధంగా ఓటు హక్కు కల్పించి అలా గొప్ప ప్రపంచానికే మేధావి అంబేద్కర్ గారు. అలాంటి వాడు మన భారతదేశం వాడు కూడా ఒక దళితుడు అవ్వడం, సో రాజ్యాంగ నిర్మాతగా మనం అందరం కూడా ఆయన ఒక్కరి వాడు కాదు, అంబేద్కర్ అందరి వాడు. అంటే మళ్ళీ బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో వస్తుందంటారు? తప్పకుండా మళ్ళీ రాబోయే రోజులలో మనకు చాలా మార్పులు జరిగేది ఉంది. మేము చేసిన పనులను చూసి మాకు ఓటేయాలని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మేమంటున్నాం మీరు చెప్పిన హామీలు ఎవి నెరవేర్చలేదు కాబట్టి మీకు ఓటేయరు, వాళ్ళే ఎవరైతే మిమ్మల్ని గెలిపించిందో వాళ్ళే తిరగబడతారని చెప్పేసి మేము అంటున్నాం. సార్ మరి ప్రస్తుత రాజకీయాల్లో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? చెప్పాను కదా, యాక్చువల్గా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకి సింబాలిక్గానే నేను ధోతి కట్టడము అలవాటు చేసుకోవడం జరిగింది. చాలా కష్టం ధోతి కట్టుకొని మెయింటైన్ చేయాలంటే. ఒక మంచి రాజకీయ నాయకుడిగా, దేవుడిగా కేసీఆర్ గారు. సార్ మరి మీ పార్టీలో మీ మీద చాలా విమర్శలు వచ్చాయి, దాంట్లో అంతర్గత శత్రువుల హస్తం ఉందంటారు? అది జగమెరిగిన సత్యమే కదా. అది సార్ కడియం శ్రీహరి గారి మీద మీ కామెంట్? కడియం శ్రీహరి రాజకీయ నాయకుడు. ఒక మాట చెప్పాలంటే రాజకీయ నాయకుడు అనగానే ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఈబే చేసుకుంటుంటారు. సో ఆ రకంగానే ఆయన ఎదిగిన విధానం కూడా అట్లాగే ఉంటుంది. అవకాశవాది అన్నిటికన్నా ముఖ్యంగా. జిత్తుల మరి నక్క. ఇంకో మాట చెప్పాలంటే టీడీపీలో జాయిన్ అయ్యిండు, ఎన్టీ రామారావు ఎన్నిపోటు వచ్చిండు, వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసిండు, చంద్రబాబు సంకలం జరిగిండు. చంద్రబాబు సంకలం ఉన్నాడు, అక్కడ మంత్రిగా పనిచేసిండు, అక్కడ ఎగబెట్టిండు, మళ్ళీ కేసీఆర్ సంకలకు వచ్చాడు. కేసీఆర్ 10 ఏళ్ళు మొత్తం నమ్మక ద్రోహం అంటే ఈ కేసీఆర్ను చేసినంత నమ్మక ద్రోహం ఇక వేరే ఏ నాయకుడు చేయలేదంటారు. అట్లా కేసీఆర్కి నమ్మకం ద్రోహం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి సంకలకు వచ్చాడు. రేవంత్ రెడ్డి రేపు ఏమన్నా ఉండి బిడ్డకు కేంద్రంలో ఏమన్నా మంత్రిత్వం అంటే బీజేపీకి పోతాడు, అట్లా కూడా చేస్తాడు. ఎందుకంటే అవకాశవాద రాజకీయాలలో ఆయన దిట్ట. సో కాబట్టి సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి రేపు మళ్ళీ బీజేపీ పోయినా కూడా మనము, ఎందుకంటే అవకాశం బిడ్డ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు అధికార పార్టీలో ఉండాలని చూస్తుంటాడు ఆయన. మీరు బాధలో ఉన్న ఒక మూమెంట్ అండ్ సంతోషంలో ఉన్న ఒక మూమెంట్ గురించి చెప్పండి. బాధల్లో ఉన్న మూమెంట్ అంటే గణపురం నియోజకవర్గంలో 2004 నుండి లేదా 94 నుంచి వెళ్ళి 2004 వరకు 30 సంవత్సరాలు గణపూర్లో నిరంతరము సేవ చేసి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను. ఓన్లీ ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేయడం వల్ల నాకు టికెట్ రాకపోవడం అనేది నా జీవితంలో చాలా బాధ, వైరాగ్యం. తర్వాత సంతోషం అంటే నిజంగా 2014లో కేసీఆర్ గారు పిలిచి మేమంతా మంత్రి పదవి కావాలని నేను పోయినప్పుడు అందరినీ బయటికి పంపించేసి నన్ను లోపల పిలుచుకుని, రాజయ్య నువ్వు మంత్రి అంటున్నావు కానీ నేను ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నా, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నీ భార్యకు కూడా చెప్పొద్దు, రేపు ప్రకటించేవారు నీ భార్యకు కూడా చెప్పొద్దు, నేను ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాను, వైద్య ఆరోగ్యతో పాటు నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పిన ఆ సంఘటన నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేను. అది చాలా అత్యంత సంతోషకరమైన. సార్ మరి మీరు ముందు ప్రజల్లో ఎలా మమేకం అవ్వాలనుకుంటున్నారు? ముందు మేము మిమ్మల్ని ఇంకా ఏ పొజిషన్లో చూస్తాం?
సో ప్రజానాయకుడు అనేది పెద్ద పోస్ట్ నాకు, ఎందుకంటే ఇప్పటికీ ప్రజా సంబంధాలు చాలా గొప్పగా నాకున్నాయి. గన్పూర్ నియోజకవర్గం సరే, ఇక మళ్ళీ డిలిమిటేషన్ అయ్యేది ఉంటే ఏదేమైనా కూడా ఎక్కడ పోయినా కూడా, అందుకని నా ట్యాగ్ లైన్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. సో మానవ సేవయే మాధవ సేవ. ఇక్కడ నిజంగా దేవుడు ఎవరికైనా అవపడుతుందో లేదో తెలియదు కానీ, సో క్రైస్తవ మతంలో చెప్పాలంటే దేవుడు ఒకరిని ఎంచుకొని వారి ద్వారా సేవ చేయించుకుంటాడు. ఎవరైనా అయ్యగారు అనుకో పూజ చేయించుకుంటాడు, ఇంకా టీచర్ అనుకో చదువు చెప్పిస్తాడు, ఆర్థికంగా డబ్బులను ఇవ్వడం అట్లా. సో ఆ రకంగా దేవుడు నన్ను డాక్టర్గా ఎంచుకున్నాడు. చాలా గొప్ప వృత్తి అది. రాజకీయ నాయకుడు ఎంచుకున్నాడు. డాక్టర్గా ఉండి రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళాను. నాకు అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అని. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎవరి లైఫ్లో. ఎందుకంటే మా అమ్మ చదువుకోలే, నాన్న చదువుకోలే, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు చదువుకోలేదు, మొత్తం చుట్టూ బలగవంతా ఎవరు కూడా చదువుకొని కుటుంబం నుంచి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది, మళ్ళీ నా పిల్లలు కూడా గొప్ప ఐదుగురం, ఒకటే ఇంట్లో ఐదుగురం డాక్టర్లు, ఆవిడ గెజిటెడ్ ఆఫీసర్, ఇట్లా అనేక రకాలుగా దేవుడే అనుకోండి, మన పడ్డ కష్టం ఫలించడం అనుకోండి, చాలా ఉన్నత స్థాయికి ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేయాలనేది ఉన్నది. అది ఏ రూపంలో చేస్తామనేది దైవచిత్తం. సార్, లాస్ట్ క్వశ్చన్. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటారు? ఇచ్చింది సోనియా గాంధీ అయినా తెచ్చుకున్నది మాత్రము తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలందరూ సంయుక్తంగా తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల వాళ్ళు కూడా అవుట్రైట్గా జై తెలంగాణ అన్న సందర్భం మనకు కనబడుతుంది. అయితే దానికి 2001లో కేసీఆర్ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం దానికి కారణం. సో అంచెలు ఎదిగింది. సకల జనుల సమ్మె తర్వాత ఆయన సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకురావడానికి 11 రోజులు అమర నిరాహార దీక్ష కూడా దానికి ఉపయోగపడ్డాయి. సార్, మరి మా ఎస్ఆర్కే టీవీ ద్వారా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ఆర్కే టీవీ కొత్తగా ఈరోజు పోటీ ప్రపంచంలో, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈరోజు జర్నలిజం పోటీ ప్రపంచంలో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అదేవిధంగా సవాళ్ళను ఎదుర్కొంటుంది. కానీ ఎక్కడైతే మంచితనం ఉంటుందో, ఎక్కడైతే నిజాన్ని నిగ్గుదేల్చే ఛానల్ కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ ఉండేది ఉంటే తప్పకుండా ప్రజల ఆదరణ ఉంటుంది. ఆ రకంగానే మీకు కూడా ప్రజల ఆదరణ, తర్వాత యాజమాన్యానికి తప్పకుండా అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా వారు చేసే సేవ కృషి ఫలించాలి. ప్రజల దీవెనలు మీకు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటాను. సో చూసారు కదా అండి, ఇది మన తాటికొండ రాజయ్య గారి స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ షో. చూస్తూనే ఉండండి ఎస్ఆర్కే టీవీ. నమస్కారం. థ్యాంక్ యూ.